బిజినెస్ న్యూస్ ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో నేటి ట్రేడింగ్ లో సూచీలైతే లాభాల్లో కదలాడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, బజాజ్ ఫిన్సర్వ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 మనం చూస్తే 22,496 దగ్గర కొనసాగుతోంది. 99 పాయింట్ల స్వల్ప లాభంతో ముందులో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 74,139 310 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. నిఫ్టీ 500 20,278, బ్యాంక్ నిఫ్టీ 48,370 310 పాయింట్ల లాభంలో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా నష్టాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి, 100 పాయింట్ల నష్టంతో. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ సందేహాన్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, అంటే కొద్ది రోజుల తర్వాత, ఒడిదుడుకుల తర్వాత ప్రస్తుతం మార్కెట్లు అయితే కొంచెం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఏంటి కారణం ఏంటి? మార్కెట్ చూస్తే కనుక పూర్తిగా ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ చూస్తే కనుక ఇంచుమించు 4-5 వేల పాయింట్ల వరకు భారీగా పడిన తర్వాత మన మార్కెట్స్ కూడా ఒక 2 నెలలు కంటిన్యూస్గా ఒక 10 వారాల పాటు పడిన తర్వాత మార్కెట్ కొంచెం టెక్నికల్గా ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి రికవరీ రావడం చూసాం. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్ చూస్తే కనుక మొన్న ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం బెటర్గా రావడంతో పెరిగింది. కానీ మన అమెరికన్ మార్కెట్స్ చూస్తే కనుక ఇవాళ వాళ్ళ మార్కెట్ ఇంచుమించు 200 పాయింట్ల వరకు ఓపెనింగ్లోనే కొంచెం నష్టాలతోటి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అక్కడ ఫ్యూచర్స్ మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మన మార్కెట్ ఇంచుమించు ఓపెనింగ్లో 150 పాయింట్లు ప్లస్ ఉన్నప్పటికీ ఒక స్టేజ్లో 60 పాయింట్లు ప్లస్లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు 100 పాయింట్ల స్వల్ప లాభాలతోటి ట్రేడ్ అవడం అనేది చూస్తున్నాం. అలాగే మన మార్కెట్స్ కూడా రికవరీ అవ్వడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇవాళ చైనాలో కూడా చూస్తే కనుక కీలకమైన వాళ్ళ ఎకనామిక్ డేటా ఉంది. అందులో చూస్తే కనుక అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఉంది, అలాగే రీటైల్ సేల్స్ డేటా కూడా ఉంది, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా ఉంది. ఈ 3 డేటా చూస్తే కనుక చైనా మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ తోటి మార్కెట్ కొంచెం పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. అలాగే మనకి అమెరికా మార్కెట్స్లో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కొంచెం రిసెషన్ ఫియర్స్ అనేది కొంచెం ఉండడం అనేది చూసాము. అందువల్ల మార్కెట్ కొంచెం హై లెవెల్లో ఇంకా అప్రమత్తంగా ఉందనుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎఫ్ఐస్ ఇంచుమించు ఇప్పటివరకు 21,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. ఇంకో పక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 26,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపిన కొన్నప్పటికీ మన మార్కెట్ వీక్గా ఉండడానికి రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా అమ్మకాలు జరపడంతో మన మార్కెట్లో ఇంకా సెంటిమెంట్ ఓవరాల్గా కొంచెం కన్సర్న్స్ ఉంటే అనుకోవచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శివ గారు ఉన్నారు, కాలర్. శివ గారు నమస్తే అండి. హలో హలో శివ గారు, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే శివ గారు. సార్ ఇది కొత్తగా స్టాక్ లో పెడదాం అనుకున్నా సార్. టీసీఎస్ ఎట్లుంటుంది సార్? ఓకే, కొత్తగా ఇప్పుడే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అందులోనే మరి టాటా కన్సల్టెన్సీ సర్వీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, టీసీఎస్ మనకు తెలిసింది, మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఆ మార్కెట్ గురించి, అలాగే ఆ స్టాక్స్ గురించి, కంపెనీస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే మీరు ఇన్వెస్ట్మెంట్ అని చేయాలి. ఎందుకంటే ఒక లాభాలు ఒకటి కాకుండా మార్కెట్లో నష్టాలు రావడానికి కూడా చాలా ఉంది. ఈ మధ్య గత 2-3 నెలలుగా మీరు కూడా చూసింటారు, ఇన్వెస్టర్లు చాలా మంది కూడా నష్టపోయారు. కాబట్టి సో పూర్తిగా ప్రిపేర్ అయ్యి మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. టీసీఎస్ ఓకే, ఐటీ దిగ్గజం టీసీఎస్, అలాగే అందులో ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ట్రంప్ యూఎస్లో చూస్తే కానీ కొత్త ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అన్ని కూడా భారీగా పట్టడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఒక ఐటీలో ఒకటే కాకుండా కొంచెం డైవర్సిఫైడ్గా కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి రాజా గారు. నమస్కారం. నమస్తే కిషన్ గారు. ప్రస్తుత పరిస్థితుల్లో అపార్ ఇండస్ట్రీస్ పిడిలైట్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్ లాంగ్ కోసం? అపార్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్య ఆల్మోస్ట్ 12,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి బిలోకి రావడం చూసాము. మొన్న 28 జనవరిన రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 20% వరకు ఆ వారం రియాక్షన్ రావడం అనేది చూసాము అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ ఇంత భారీగా పడిన తర్వాత ఈ 1958లో స్టార్ట్ అయిన అపార్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చింది అనుకోవచ్చు. చాలా పెద్ద కంపెనీ, డైవర్సిఫైడ్ ఇంట్రెస్ట్ ఉంది. అందులో చూస్తే కనుక సెమీ కండక్టర్ కానీ, అలాగే స్పెషాలిటీ ఆయిల్స్, కేబుల్స్,
టెలికాం సెగ్మెంట్లో ఉన్న పెద్ద కంపెనీ అపార్ ఇండస్ట్రీస్. అపార్ ఇండస్ట్రీస్ లాభాలు కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంచుమించు 175 కోట్ల వరకు లాభాలు అనేది ప్రకటించింది. ఈ లాస్ట్ 2-3 క్వార్టర్లు సుమారుగా 150 నుంచి 200 కోట్ల వరకు క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఇవ్వడం అని చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం ఒక 5,000 రూపీస్కి ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు అపార్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు. అలాగే పిడిలైట్ గురించి అడిగారు. పిడిలైట్ మనకు తెలిసిందే లీడింగ్ అదెసివ్స్ తయారు చేసే కంపెనీ. అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఇప్పుడు ఇంచుమించు 2,000 రూపాయల 700 రూపాయల చేరువలో ఉంది. పిడిలైట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం హై నుంచి పడిన తర్వాత ఇప్పుడు కొంచెం రీజనబుల్ లెవెల్కి వచ్చింది అనుకోవచ్చు. అలాగే పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒక్కసారి మనం ఫండమెంటల్గా గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉంది. వీళ్ళ ఈపీఎస్కి ఎర్నింగ్స్తో పోలిస్తే 70 రెట్లు ట్రేడ్ అవుతోంది. ఈ 1959లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డ్ కంపెనీస్. సో కాబట్టి స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి పిడిలైట్ ఇండస్ట్రీస్ అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఈ క్వార్టర్లీ ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాల రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 క్వార్టర్లో హైయెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇంచుమించు 550 కోట్ల వరకు నికర లాభాలు ప్రకటించిన కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్. సో రెండు చాలా పెద్ద కంపెనీసే చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, చాలా కామెంట్స్ కాల్స్ కూడా ఉన్నాయి. ఒక కామెంట్ చెప్తాను సార్. శ్రీనివాస్ పోలిశెట్టి గారు అడుగుతున్నారు, కరూర్ వైశ్య బ్యాంక్ ఫ్రెష్ బై చేయొచ్చా? 196 ఉంది సార్. కరూర్ వైశ్య బ్యాంక్ కూడా చూస్తే కనుక మన బుల్ మార్కెట్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసిన కంపెనీ. ఈ మధ్య 250 రూపాయల నుంచి ఈ స్టాక్ 190 రూపాయల వరకు రావడం అనేది చూసాం. కరూర్ వైశ్య బ్యాంక్ చూస్తే కనుక 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక భారత్లో కూడా కొత్తగా 3-4 బ్రాంచెస్ ఓపెన్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఫిబ్రవరిలో కూడా చూస్తే కనుక ఇంచుమించు 6 బ్రాంచెస్ వీళ్ళు కరూర్ వైశ్య బ్యాంకు ఓపెన్ చేసి భారీ ఎక్స్పాన్షన్లో ఉన్న విషయం తెలిసింది. 1916లో అంటే సుమారుగా 100 సంవత్సరాల పైగా ఓల్డ్ కరూర్ వైశ్య బ్యాంకు వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా చీపర్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే కనుక ఇంచుమించు 3,000 కోట్ల వరకు సేల్స్ ప్రకటించి హైయెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది ప్రకటించింది. 500 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి చిన్న డిప్, పెద్ద కంపెనీ కాబట్టి పెద్ద బ్యాంక్ కాబట్టి తీసుకోవచ్చు డిప్లో. రైట్ సార్, రమ గారు ఉన్నారు. రమ గారు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ విశాల్ మెగా మార్ట్ 109లో బై చేశాను సార్. ఓకే, ఎన్విరాన్స్ కూడా 290లో బై చేశాను సార్. ఇప్పుడు ఇవి యావరేజ్ చేయొచ్చు అంటారా? ఏం చేయాలి చెప్పండి సార్. రెండోది ఉన్నారు. ఒక్కసారి రెండవది చెప్పండి. విశాల్ మెగా మార్ట్, ఓకే, ఎన్విరో ఇన్ఫ్రా. ఓకే, విశాల్ మెగామార్ట్ రీటైల్ సెగ్మెంట్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ అండి. మనకు తెలిసిందే పాపులర్ రీటైలర్, క్లోత్స్, మిగతా కన్స్యూమర్ ఐటమ్స్ అన్ని సప్లై చేస్తున్న, సేల్స్ చేస్తున్న కంపెనీ. ఈ మధ్య చూస్తే కనుక ఇంచుమించు 45 రూపాయల నుంచి 20 రూపాయల వరకు విశాల్ మెగామార్ట్ రావడం అనేది చూసాం. విశాల్ మెగామార్ట్ చూస్తే కనుక ఇప్పుడు ఈ లెవెల్లో ఈ 20 రూపాయల దగ్గర ఆకే అవకాశం ఉంది. 1985లో స్టార్ట్ అయిన విశాల్ మెగామార్ట్ ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్గా ఉంది. ఈ క్వార్టర్లీ సేల్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 400 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన కంపెనీ. సో పెద్దదే కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ గురించి అడిగారు. ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత 400 రూపాయల వరకు ఆ మార్కెట్ భూమిలో కొంచెం హైప్లోకి వెళ్ళి తల్లి సబ్సిక్వెంట్గా 50% వరకు స్టాక్ పడిపోయింది. 400 నుంచి 200 రూపాయల వరకు ఈ స్టాక్ భారీగా కరెక్ట్ అవడం అనేది మనం చూస్తున్నాం. ఎన్విరో ఇన్ఫ్రా చూస్తే కనుక ఒక్కసారి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. బేసికల్గా వీళ్ళు వాటర్ మేనేజ్మెంట్, వాటర్ వేస్ట్ ట్రీట్మెంట్, ముఖ్యంగా గవర్నమెంట్ కంపెనీస్ అన్నిటికీ కూడా సప్లై చేస్తున్న కంపెనీ ఎన్విరో ఇన్ఫ్రా. ఒక్కసారి సేల్స్ గమనిస్తే కనుక రీసెంట్గా 250 కోట్ల వరకు ఈ క్వార్టర్లీ సేల్స్ అనేది ప్రకటించిన కంపెనీ ఎన్విరో ఇన్ఫ్రా. సో కాబట్టి ఓకే, చిన్న డిప్లో తీసుకోవటమో లేదంటే ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, శశాంక్ గారు అడుగుతున్నారు. హలో సార్, కెన్ వి అకాములేట్ GE వెర్నోవా T&D అండ్ జెడస్ లైఫ్ సైన్సెస్ ఎట్ కరెంట్ ప్రైస్లో అంటున్నారు. ఈ GE వచ్చేసి 1482 ఉంది సార్. తర్వాత ఈ లైఫ్ సైన్సెస్ వచ్చేసి జెడస్ 889 ఉంది. ఓకే, GE ఒకసారి గమనిస్తే కనుక GE వెర్నోవా T&D ఇండియా లిమిటెడ్ చూస్తే కనుక ఈ మధ్య 2,200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1,300 రూపాయల వరకు పెరిగింది. కానీ ఒకసారి మనం 2023లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 150 రూపాయల్లో ఉన్న GE వెర్నోవా ఇంచుమించు 2,200 రూపాయల వరకు భారీగా పెరిగిన స్టాక్ ఈ కంపెనీ. ఒకసారి మనం గమనిస్తే కనుక వీళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా లాస్ట్ వీక్ ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ ఒక్కసారి గమనిస్తే, అలాగే స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక స్టాక్ 1957లో స్టార్ట్ అయిన GE వెర్నోవా T&D ఇండియా లిమిటెడ్ స్టాక్ ఓల్డ్ కంపెనీ అయినప్పటికీ స్టాక్ కొంచెం వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక ఇంచుమించు 1000 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ, అలాగే 140 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. సో కంపెనీ చూస్తే పెద్దదిగానే ఉంది, కాకపోతే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి
ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, గోపాల్ గారు ఉన్నారు కాలర్. గోపాల్ గారు నమస్తే. రైట్ కాల్. గోపాల్ గారు. హలో నమస్తే. నమస్తే గోపాల్ గారు. అది తేజస్ వరకు 1050లో 300 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. జస్ట్ డైల్ ఏమో 1100లో 200 ఉన్నాయి సార్. ఆ రెండు ఉంచుకోమంటారా, సెల్ చేసేయమంటారా, ఎవరికి చేయమంటారా? తేజాస్ 1700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు తగ్గడం చూసాము. లాస్ట్ 2 వారాలుగా కూడా మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఈ స్టాక్లో కూడా మంచి కరెక్షన్ రావటం అనేది మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం టెక్నికల్గా బాగా వీక్గా ఉంది. ఇంకా మనకు చూస్తే కనుక మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అవుతున్నట్టుగా ఉన్నప్పటికీ ఈ స్టాక్లో మటుకు ఇంకా కొంచెము వాలటైల్గా వీక్నెస్ కనిపిస్తుంది. కాకపోతే కొంచెము స్టాక్ చీపర్ లెవెల్స్లో ఉంది. బేసికల్గా మన డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లు తయారు చేస్తున్న కంపెనీ. అలాగే వీళ్ళు చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఏరియాలో కూడా కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ తేజాస్ నెట్వర్క్. కాకపోతే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము మరి ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతూ ఉన్నాయి. సో మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే భాస్కర్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్, కెన్ బి బై పోలీక్యాబ్ అండ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఈ రెండు పాలీక్యాబ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ తయారు చేసే పెద్ద కంపెనీ. ఈ మధ్య చూస్తే కనుక 7,700 నుంచి ఆల్మోస్ట్ 4,700 రూపాయల వరకు తగ్గింది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక అంత బాగా లేకపోవడంతో పాలీక్యాబ్లో కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ మధ్య మనం గమనిస్తే కనుక ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా పాలీక్యాబ్ని కూడా కొంచెం ఒక రాడార్లో ఉంచినట్టుగా కూడా కనిపిస్తుంది. సో పాలీక్యాబ్ ఒక్కసారి మనం గమనిస్తే ఈ రేట్లో తీసుకోవచ్చు అని చూస్తే కనుక ఇప్పుడు రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది. 40 టైమ్స్ వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి పెద్ద ఎక్స్పెన్సివ్గా లేదు, చీపర్ లెవెల్స్లో కూడా. అలాగే సేల్స్ కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్, ఈ త్రైమాసికంగా చూస్తే కనుక 460 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్. అందులో మనం చూస్తే కనుక సేల్స్ 5,200 కోట్ల వరకు భారీ సేల్స్ ప్రకటించిన అతిపెద్ద కంపెనీ పాలీక్యాబ్. సో చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు పాలీక్యాబ్. రైట్ సార్, మధులత గారు అడుగుతున్నారు, ప్లీజ్ టెల్ అబౌట్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ 3% లాస్లో ఉన్నారంట సార్. ఓకే, 3% లాస్ అంటే పెద్ద నష్టం కదా, ఆల్మోస్ట్ మీరు కొన్న రేట్ అనుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 900 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 650 రూపాయల వరకు భారీగా పడింది కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్. కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ చూస్తే కనుక మొన్న ఈ మధ్యకాలంలో కొంచెం ఒక మేజర్ ఆర్డర్ వచ్చినట్టుగా కూడా మనకి వార్తలు రావడం కూడా మనం చూస్తాం. అలాగే ఫిబ్రవరిలో కూడా చూస్తే కనుక 3.25 బిలియన్ రూపీస్ వరకు ఒక ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఆర్డర్లో ఉన్నప్పటికీ ఈ స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అబ్నార్మల్ లెవెల్లో వాల్యుయేషన్స్ ఉంది. ఈ స్టాక్ 200 సార్లు రెట్లు వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కెర్నెక్స్ మైక్రోని ఈ ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, మార్కండేయులు గారు ఉన్నారు. మార్కండేయులు గారు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సుందర్రాజా గారు. నమస్తే మార్కండేయులు గారు. సార్, నా దగ్గర ఆస్ట్రాలో 85 షేర్స్ ఉన్నాయి సార్. నేను అది 2,000 దాకా అమ్మలేదు, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయిపోయింది. 1,380 రూపాయల అంతలో ఉంది నా దగ్గర. ఇంకేమన్నా తగ్గే అవకాశం ఉందా అని తెలుసుకుందాం. ఓకే, ఆస్ట్రాల్ పైప్స్ చూస్తే కనుక చాలా పెద్ద కంపెనీ తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ అండ్ స్టార్స్ అందరూ కూడా పైప్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న కంపెనీ. అలాగే ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ 2,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1,200 రూపాయల వరకు పడింది. మీరు చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా అస్ట్రా భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ 200 రూపాయల నుంచి 2,500 రూపాయల వరకు ఈ బుల్ మార్కెట్లో 12 రెట్లు పెరిగిన తర్వాత మీరు సరే కొంచెం అమ్మకం చేయలేకపోయారు. బట్ నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ భారీగా కరెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెము ఈ లెవెల్లో ఆగే అవకాశం ఉంది. కానీ మార్కెట్ కండిషన్స్ బాగుండాలి. మార్కెట్ కనుక రికవర్ అవుతే కనుక ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మరి అస్ట్రాల్ని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. వాసుకుమార్ గారు అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బై చేయొచ్చా? రెండు కూడా లీడింగ్ బ్లూ చిప్ కంపెనీస్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూస్తే కనుక ఇంచుమించు 250 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూస్తే కనుక బేసికలీ ఇన్ఫ్రా పవర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ఇప్పుడు మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో 40 రెట్లు ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి మేబీ కొంచెం చిన్న డిప్ అంటే ఎప్పుడైనా సరే కొంచెం రీజనబుల్ లెవెల్ కాకుండా కొంచెం ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ కన్నా కొంచెం చీపర్ లెవెల్స్లో వచ్చినప్పుడు
పికప్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ JSW ఎనర్జీ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక క్రమేయంగా 440 రూపాయల నుంచి 550 రూపాయలకు స్లో అండ్ స్టడీగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక JSW ఎనర్జీ కూడా కొంచెం ప్రైస్ టార్గెట్ పెంచినట్టు కూడా కనిపిస్తుంది. టార్గెట్ ప్రైస్ కూడా 700 రూపాయలకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి JSW ఎనర్జీ కూడా చిన్న డిప్లో తీసుకోవచ్చు. సార్ గోపాలకృష్ణ గారు ఉన్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే. గోపాలకృష్ణ గారు సార్ కట్ అయింది. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. గౌతమి కళ్యాణి గారు అడుగుతున్నారు. కళ్యాణ్ గారు ఐడియా ఫోర్జ్ విత్ 50% లాస్ లో ఉన్నారంట, విచ్ ఈస్ ఏ డ్రోన్ కంపెనీ, హోల్డ్ చేయమంటారు సేల్ అని అడుగుతున్నారు. ప్రెసెంట్ 320లో ఉంది సార్. అవును, ఐడియా 4G మధ్య చూస్తే ఇంకా భారీగా పడింది. 900 రూపాయల నుంచి 300 రూపాయల దారిలో దగ్గరలో ఉంది ఐడియా 4G. ఆ మధ్య చూస్తే కనుక డిఫెన్స్, ఈ డ్రోన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా భారీగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. కానీ ఒకసారి గమనిస్తే హైప్లో మనకి వాల్యుయేషన్స్కి హైట్కి బాగా ఎగ్జూబరెంట్గా పెరగటం అని చూస్తాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్ లెవెల్స్కి ఇటువంటి స్టాక్ రావడం అని చూస్తున్నాం. సో ఐడియా 4G అయితే మరి ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఏమైనా కొంచెం టెక్నికల్ రిపోర్ట్ వచ్చినా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ ప్రకటించింది. అంతక్రితం సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 2 క్వార్టర్లు కన్సిస్టెంట్గా వీళ్ళు లాస్ ప్రకటించారు. కాబట్టి ఏమైనా కొంచెం రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ఐడియా 4G షార్ట్ టర్మ్ లో. రైట్ సార్, వాసు గారు ఉన్నారు కాలర్. వాసు గారు నమస్తే. సార్ మీ డౌట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు 600లో ఉంది సార్, దాన్ని హోల్డ్ చేయడమే ఎగ్జిట్ కావాలి సార్. రెండోది ఏంటంటే సార్ చిన్న డౌట్ సార్, అది ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయమని ఒక మనకి మెయిల్ వచ్చింది సార్. దాన్ని ఈ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదా, చేయొచ్చు సార్? అది ఇన్ఫార్మ్ చేయండి సార్. రెండోది ఓటింగ్ గురించి అడిగారా? ఓటింగ్ ఓకే, ఓటింగ్ అనేది కంపల్సరీ కాదండి. మీరు షేర్ హోల్డర్గా మీరు ఓటింగ్లో రైట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ స్టాక్ నాకైతే వినిపించలేదు, అర్థం కాలేదు. రైట్ సార్, కంటిన్యూ. ఫస్ట్ స్టాక్ వాళ్ళ స్టాక్ గురించి అడిగారు, పేరు అర్థం కాలేదు. రైట్, ప్రెసెంట్ మనం చూస్తే ఈ పొజిషన్లో చాలా మంది కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మనకు కాల్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ ఇప్పుడు ఒడిదుడుకుల మార్కెట్ ప్రస్తుతం కొంచెం పికప్ అయింది, ఇట్లాంటి మూమెంట్లో ఎట్లాంటి షేర్స్ తీసుకుంటే బాగుంటుంది? సో 3 ఏళ్ళు మనకి భారీ 3-4 ఏళ్ళు భారీ బుల్ మార్కెట్ తర్వాత ఈ 3 నెలలుగా మార్కెట్లో చూస్తే కనుక భారీగా కరెక్షన్ రావడం చూస్తున్నాం. ఇప్పుడు చాలా మందికి వేధిస్తున్న సందేహం ఏంటంటే బహుశా కరెక్షన్ ఇక్కడితో ఆగిపోయిందా, లేదంటే కనుక ఈ మధ్య కొత్తగా మళ్ళీ అమెరికాలో సమ్ రిసెషన్ స్లో డౌన్ అటువంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి మరింత మార్కెట్ పడే అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ మనకి ఇంకా అప్పుడే చెప్పలేం కూడా, ఇంకా రానున్న రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక మన దేశంలో కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైన డేటా కూడా ఉంది. మనకి ఇవాళ చూస్తే కనుక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది. అలాగే ట్రేడ్ డేటా కూడా మనకి ఇవాళ రాబోతోంది. అలాగే మనకి నెక్స్ట్ 1 వీక్ అవుతే కనుక మనకి ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో కనుక మరింత ఎస్కలేట్ అవుతుందని కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. కాబట్టి సో ఏ విధమైన డెసిషన్స్ అమెరికాలో తీసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఇన్వెస్టర్లు తీసుకోవాలనుకుంటే మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మనకు తెలిసిన కంపెనీస్, పాపులర్ కంపెనీస్, లాస్ట్ 5 ఏళ్ళుగా సస్టైన్ అయిన కంపెనీస్, అందులోనూ బాగా చీపర్ కంపెనీస్, అందులోనూ వాళ్ళ ప్రోడక్ట్కి గ్రోత్ పొటెన్షియల్స్ ఉన్న కంపెనీస్ని జస్ట్ 4-5 బేసిక్ పారామీటర్స్ అనేది అప్లై చేయాలి. ఇన్వెస్టర్లు కూడా వాళ్ళు కూడా ఓన్గా నాలెడ్జ్ సంపాదించడము, వాళ్ళు కూడా ఓన్గా డెసిషన్ తీసుకోవడం అనేది చేయాలి. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే. నాగేశ్వరరావు గారు. సున్నరాజు గారు నమస్తే అండి. నమస్కారం నాగేశ్వరరావు గారు. డేటా ప్యాటర్న్స్ కొన్నామండి, లాస్ లో ఉన్నాం. ఇంకో రెండోది వచ్చి గార్డెన్ రిచ్ షిప్పింగ్ కొనుక్కోవచ్చా, తర్వాత మూడోది వచ్చి ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఇన్సూరెన్స్ నా దగ్గర ఉన్నాయి, అందేసుకోవచ్చా రేట్లో? 3 చెప్పండి సార్ కొంచెం. ఓకే, డేటా ప్యాటర్న్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో 3,500 రూపాయలు బాగా పడింది. మొన్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ 5th ఫిబ్రవరి తర్వాత స్టాక్లో కూడా మంచి కరెక్షన్ రావడం అనేది చూస్తాం. బట్ చాలా వరకు స్టాక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇయర్లీ లో దగ్గర ఉంది. అలాగే డేటా ప్యాటర్న్స్ మొన్న చూస్తే కనుక జెఫ్రీస్ కూడా చూస్తే కనుక ప్రైస్ టార్గెట్ 3,000 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తుంది, 3,460 రూపాయలు ఇచ్చి. బట్ కానీ హయ్యర్ ప్రైస్లోనే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ గురించి అడిగారు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చూస్తే కనుక ఈ మధ్య 800 రూపాయల నుంచి 550 రూపాయలకు వచ్చి కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రేట్లో 550 రూపాయల నుంచి రికవరీ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది ఐసిఐసిఐ ప్రొడెన్షియల్. అందులోనూ వాల్యుయేషన్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అలాగే మూడో కంపెనీ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కూడా చూస్తే కనుక 1,300 రూపాయల్లో ఉంది. స్టాక్ కూడా చూస్తే ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ పర్వాలేదు, అట్రాక్టివ్ లెవెల్కి 35 టైమ్స్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే గార్డెన్ రీచ్ కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు.
సార్ జోషి అడుగుతున్నారు సార్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ 94లో ఉంది, ప్రజెంట్ అది తీసుకోవచ్చా? అదేవిధంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 44లో ఉంది. ఈ రెండింటి గురించి ఏం చెప్తారు? ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ 240 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయలకి మోర్ దెన్ 50% వరకు పడిపోవడం అనేది చూసాము. సో చాలా స్టాక్స్ ఆల్మోస్ట్ 50% బాగా పడిపోయిన తర్వాత మనం ఈ లెవెల్లో అమ్మమని కూడా చెప్పలేము, ఎందుకంటే రిజల్ట్స్ రావడానికి కూడా కొంచెం టైం ఉంది, ఇంకా మనకి చాలా మార్కెట్ నుంచి కూడా చాలా డేటా కూడా ఉంది. అలాగే ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 7-8 రెట్లు వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి బాగా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ఎలక్ట్రో స్టీల్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, జగదీష్ గారు ఉన్నారు కాలర్. జగదీష్ గారు నమస్తే. హలో సార్, నమస్తే. నా దగ్గర అయాన్ ఎక్స్చేంజ్ 70 రూపీస్ లో హోల్డ్ చేసుకుంటారా, ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చుకుంటారా? ఏ స్టాక్ అండి? అయాన్ ఎక్స్చేంజ్. అయాన్ ఎక్స్చేంజ్ ఓకే, ఐఆర్ఎఫ్సి కంపెనీ. ఓకే, ఐఆర్ఎఫ్సి. ఓకే, ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక 120 రూపాయలు ఉంది ప్రాఫిట్లో ఉన్నా అంటున్నారు. అంటే మీరు బహుశా కొంచెం 2023 సెప్టెంబర్ అక్టోబర్లో మీరు ఐఆర్ఎఫ్సి తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత 70 రూపాయల నుంచి 230 రూపాయల వరకు వెళ్ళింది, అప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు 120 రూపాయల వరకు రావడం సార్. బట్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ రైల్వే కంపెనీ, అలాగే మనకి ఈ త్వరలో అటానమీ కూడా రైల్వే కంపెనీస్కి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. అందులోనూ కొంచెం బాగా భారీగా పడింది కాబట్టి నేను అనుకోవటము పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ ఉండకపోవచ్చు. స్టాక్ కూడా 23 టైమ్స్ వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈ కారణాల చేత నేను కూడా ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్, ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు, సార్ ఐఎమ్ హోల్డింగ్ SOM డిస్టిలరీస్ ఇన్ ప్రాఫిట్ లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా షార్ట్ టర్మ్ కోసం? సోమ్ డిస్టిలరీస్ అయితే మటుకు నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు. ఈ లిక్కర్ కంపెనీ చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా ఇన్ఫాక్ట్ మార్కెట్ అగేన్స్ట్గా వెళ్ళి 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకు సర్ప్రైజింగ్గా ఒక మంచి ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ మధ్య చూస్తే కనుక వీళ్ళు ఫండ్ రైజింగ్ కూడా అప్రూవల్ రావడం అనేది చూస్తున్నాము, కొత్త CFO గారు కూడా రావడం కూడా చూస్తున్నాము. సో ఈ కారణాల చేత కొంచెం సోమ్ డిస్టిలరీస్ పెరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 1993లో స్టార్ట్ అయిన సోమ్ డిస్టిలరీస్ స్టాక్ కూడా కొంచెం 23 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు సోమ్ డిస్టిలరీస్. లక్ష్మి గారు అడుగుతున్నారు సార్ కెన్ వి బై రీడింగ్ టోన్? ప్రజెంట్ చూస్తే 227లో ఉంది సార్. ఓకే, రెడింగ్టన్ అనుకుంటాను. రెడింగ్టన్ లిమిటెడ్ చూస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య లాస్ట్ 4 రోజులు బట్టి బాగా పెరిగింది. మొన్న 2 క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక కన్సిక్యూటివ్గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. 5th ఫిబ్రవరిలో మంచి రిజల్ట్స్ వచ్చింది, అంతక్రితం 29th అక్టోబర్న కూడా మంచి రిజల్ట్స్ కూడా ప్రకటించిన కంపెనీ రెడింగ్టన్. సో రెడింగ్టన్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు, ప్రస్తుతం స్టడీగా ఉంది. లక్ష్మణరావు గారు అడుగుతున్నారు సార్, GPIL అండ్ ఇండస్ టవర్స్ గురించి చెప్పమంటున్నారు. గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ గురించి చూస్తే కనుక లాస్ట్ 6 నెలలుగా GPIL గోదావరి పవర్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 180 రూపాయల మధ్యన కన్సాలిడేషన్ అవటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగింది ఇండస్ టవర్స్ గురించి అడిగారు. ఇండస్ టవర్స్ కూడా చూస్తే కనుక ఇది కూడా పెద్ద కంపెనీయే. ఇండస్ టవర్స్ చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ 2-3 నెలలుగా ఇదే రేంజ్ 300-350 రూపాయల మధ్యన కొంచెం కన్సాలిడేషన్ అవటం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ప్రస్తుతం ఇండస్ టవర్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, జగదీష్ గారు అడుగుతున్నారు, అయాన్ ఎక్స్చేంజ్ ప్రజెంట్ 458లో ఉంది, సో ఏంటి దాని పొజిషన్? అయాన్ ఎక్స్చేంజ్ 750 రూపాయల నుంచి 440 రూపాయల వరకు పడింది. ఒకసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో ఇంచుమించు 440 రూపాయల నుంచి ఇంచుమించు 800 రూపాయల వరకు 70-80% ర్యాలీ వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఈ లెవెల్లో సపోర్ట్ ఉందనుకోవచ్చు అయాన్ ఎక్స్చేంజ్. అయాన్ ఎక్స్చేంజ్ చూస్తే కనుక బేసికల్గా వీళ్ళ స్టాక్ కూడా 1964లో స్టార్ట్ అయిన కంపెనీ, రేట్ కూడా రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది. 24 టైమ్స్ వీళ్ళు ఎర్నింగ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక ఇంచుమించు 700 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ అయాన్ ఎక్స్చేంజ్. సో హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. రైట్ సార్, నాగమణి గారు అడుగుతున్నారు, RATE గెయిన్ రేట్ గెయిన్ 600లో ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? ప్రజెంట్ పొజిషన్ ఏంటిదండి? రేట్ గెయిన్ 600 అంటే ఇప్పుడు 440 రూపాయల రేంజ్లో ఉంది. ఈ మధ్య 800 రూపాయల నుంచి రేట్ గెయిన్ బాగా తగ్గింది. సో ఈ లెవెల్లో మనీ చూస్తే కనుక ఎగ్జిట్ అవ్వలేము. ఈ మధ్య చూస్తే కనుక హోటల్ రైల్వే టికెట్స్ కన్నిటికి కూడా ఒక టైప్ అయినట్టు కూడా అర్థమవుతుంది. సో కాబట్టి రేట్ గెయిన్ ఓకే ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. ఒకసారి మనం గమనిస్తే ఈ స్టాక్ 26 రెట్ల వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం పర్వాలేదు. ఇప్పుడు మంచి స్టాక్ కూడా రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు. అలాగే ఒకసారి మన క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 280 కోట్ల వరకు సేల్స్ ప్రకటించింది. లాస్ట్ 3-4 క్వార్టర్లు చూస్తే కనుక 250-300 crores కన్సిస్టెంట్గా సేల్స్ ప్రకటిస్తున్న కంపెనీ రైట్ గెయిన్ టెక్నాలజీస్. రైట్ సార్, ప్రస్తుతం నిఫ్టీ 30 పాయింట్స్ లాస్లో ఉంది, కానీ మార్కెట్లు అయితే ప్రజెంట్ బాగానే ముందుకెళ్తా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సోమరాజు గారు, మార్కెట్కి సంబంధించిన చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ABN బిజినెస్ న్యూస్.